ప్రత్యేకమైన టాయిలెట్స్‌ని ఏర్పాటు చేశారు. ఆహ్, తర్వాత ఈ పెద్ద షెడ్స్‌ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు కుర్చీలు గూడా కొన్ని వందల సంఖ్యలో కుర్చీలని ఇక్కడ తీసుకొనొచ్చి ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఆహ్, ఇ ఇ ఇవన్నీ గూడా మనం ఎక్కడికక్కడ కుర్చీలని చూసే ప్రయత్నం గూడా చేయొచ్చు. కానీ ఈ ఈ ఈ ప్రాంతంలో పేకాట ఒకటే కాదు. ఆహ్, పేకాట, కోడిపందాలు, గుండాట వీటన్నిటికీ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చాలా అఫీషియల్‌గా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ 3 రోజుల్లో ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ కోడిపందాలు, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతికి సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలు పెద్ద స్థాయిలో జరగబోతున్నాయి. వేలాది మంది ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఆ దిశగా మరోవైపు వీళ్ళకి ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇవ్వబోతున్నారు. గెలుపొందిన వాళ్ళకి థార్ కారు, తర్వాత బైక్సు, స్కూటీసు ఇట్లా వీటందరిని కూడా నిర్వాహకులు గెలిచిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లక్కీ డిప్పు 16వ తారీఖు సాయంత్రం లక్కీ డిప్పు జరగబోతుంది. ఆ డిప్పులో కొందరికి గిఫ్ట్లు ఇస్తారు. మరోవైపు ఎవరైతే హైయెస్ట్ పందాన్ని గెలుపొందారో వాళ్ళకు తార్ లాంటి కార్లను కూడా ఇస్తామనేది నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి.